ఇది చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొండను దెవ్వి ఎల్కను పట్టిన చందంగా ఉంటుంది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల కాలం నుండి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ఏదన్నా వాళ్ళ ప్రభుత్వం పైన ఏదన్నా ఆరోపణలు వచ్చినప్పుడు లేదంటే ప్రభుత్వం అస్థిరపడుతుంది, ఆయన యొక్క లోపాలను ఎత్తి చూపుతున్నారు, ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎత్తి చూపుతున్నారు, అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ను ఈరోజు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. కేవలం ఏదన్నా ఆరోపణ రాగానే కేటీఆర్కు నోటీసులు, ఏదైనా రాగానే హరీష్ రావుకు నోటీసులు, ఏదైనా కాగానే కాళేశ్వరం మీద కమిషన్, ఈ విధంగా కేవలం పోలీసులను ఉపయోగించుకుంటూ పోలీసులను పావుగా చేస్తూ ఈరోజు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. కేవలం ప్రతిపక్షాలకు వీళ్ళు ప్రజలకు పోవద్దు, ప్రజలకు వీళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని వివరించొద్దని చెప్పి ఉద్దేశంతో ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నాం మనము ఈరోజు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో పెట్టే కోడిగుడ్ల నుండి మొదలుకుంటే బొగ్గు కుంభకోణం వరకు కూడా ప్రతి శాఖలో, అటు సివిల్ సప్లై కావచ్చు, హిల్టు కావచ్చు, తర్వాత అటు పోతే జిహెచ్ఎంసీలో కావచ్చు, ఏ శాఖ తీసినా కూడా ప్రతి శాఖలో అవినీతిమై ఈ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం అవినీతి. దేశంలో ఎక్కడ లేని విధమైన అవినీతి ఈరోజు ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ఆ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చమని కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు ఒత్తిడి చేస్తూ ప్రజల పక్షాన పోట్లాడుతుంటే వారి యొక్క కొట్లాటను అడ్డుకట్ట వేయడానికి, డైవర్షన్ చేయడానికే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చారు. దీంట్లో ఏమీ లేదు.